సో ఈ పర్టికులర్ లెసన్లో మనం హెచ్టిఎంఎల్ని, సిఎస్ఎస్ని, అలానే జావాస్క్రిప్ట్ని కాంబినేషన్లో మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఫోల్డర్ నేమ్ని మనం జావాస్క్రిప్ట్ అని అయితే అనుకుందాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం విఎస్ కోడ్లో అయితే ఓపెన్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేద్దాం అండ్ టాప్లో మనకి ప్యాత్ దగ్గర సిఎండి అని టైప్ చేద్దాం. సో మనకి డైరెక్ట్గా జావాస్క్రిప్ట్ అనే ఫోల్డర్ని సిఎండిలో అయితే ఓపెన్ చేస్తుంది. అండ్ దీంట్లో మనం సింపుల్గా కోడ్ డాట్ అనే కమాండ్ యూజ్ చేసామంటే మనకి డైరెక్ట్గా జావాస్క్రిప్ట్లో ఈ పర్టికులర్ ఫోల్డర్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ నేమ్ని కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. స్టార్టింగ్ మనం విఎస్ కోడ్లో ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం సింపుల్గా index.html అని అయితే అనుకుందాం అనమాట. సో స్టార్టింగ్ ఈ పర్టికులర్ ఫైల్లో మనం హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో దానికోసం మనం డాక్ టైప్ కిందన మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ యూజ్ చేసి దీంట్లో మనం హెడ్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేద్దాం. అండ్ అలానే దీంట్లో మనం బాడీ ట్యాగ్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. అండ్ హెడ్ ట్యాగ్లో మనం టైటిల్ ట్యాగ్ కూడా యూజ్ చేసి ఇక్కడ మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ టుగెదర్ అని అయితే చెప్దాం అనమాట. సో టైటిల్ని కూడా పెట్టేసాం. అండ్ ఈ పర్టికులర్ ఫైల్ని ఇప్పుడు మనం లైవ్ కూడా చేయాలి. సో బాటంలో మీరు చూసినట్లయితే ఇక్కడ గో లైవ్ అనే ఒక సెక్షన్ అయితే ఉంది. అండ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఫైల్ అయితే లైవ్ అవుతుంది. కానీ ఈ పర్టికులర్ సెక్షన్ మీకు కనిపించకపోతే లెఫ్ట్ సైడ్ మనకి ఎక్స్టెన్షన్స్ అనే ఒక సెక్షన్ అయితే ఉంది. సో దీంట్లో మీరు సింపుల్గా ఫస్ట్ దీన్ని కొంచెం మనం జూమ్ చేద్దాం. ఈ పర్టికులర్ లైవ్ సర్వర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు కూడా డైరెక్ట్గా ఈ పర్టికులర్ బటన్ని క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఫైల్ని లైవ్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక సింపుల్ బటన్ని కూడా క్రియేట్ చేద్దాం. సో మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసేద్దాం. అండ్ రైట్ సైడ్ మనం కోడ్ని పెట్టుకొని లెఫ్ట్ సైడ్ అయితే వెబ్సైట్ని పెట్టుకుందాం. సో బాడీలో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక సింపుల్ బటన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ బటన్ నేమ్ని మనం క్లిక్ అని అయితే అనుకుందాం అనమాట. సో లెఫ్ట్ సైడ్ మనకి బటన్ కూడా యాడ్ అయింది. అండ్ దీనికి మనం సింపుల్ స్టైల్స్ కూడా చేద్దాం. ఒకవేళ మీకు నచ్చిన స్టైల్స్ని బటన్కి చేయాలనుకుంటే వీడియోని మీరు కొంచెం స్కిప్ చేసి ఆ నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేయండి. లేదు సేమ్ స్టైల్స్ని ఫాలో చేద్దాం అనుకుంటే మీరు వీడియోని ఇక్కడ నుంచి కంటిన్యూ కూడా చేయండి. సో ఫస్ట్ మనం బటన్కి ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేద్దాం. సో క్లాస్ నేమ్ని మనం బీటీఎన్ అనుకుందాం. అండ్ హెడ్ ట్యాగ్లో మనం ఇంకో స్టైల్ ట్యాగ్ని కూడా యూజ్ చేసి డాట్ బీటీఎన్ క్లాస్ని టార్గెట్ చేసి దీనికి మనం ఇప్పుడు స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ సే దీన్ని మనం బ్లూ అని అయితే అనుకుందాం. అండ్ అలానే టెక్స్ట్ కలర్ని కూడా మనం వైట్లోకి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు. అండ్ బటన్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ మనం ప్యాడింగ్ యూజ్ చేసి ఒక 20 px అయితే చెప్దాం. సో మనకి కొంచెం పెద్ద బటన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ రైట్ సైడ్ స్పేస్ తీసుకొని 40 px అయితే చెప్దాం. ఓకే. అండ్ దాంతోపాటు బార్డర్ రేడియస్ యూజ్ చేసి ఒక 5 px అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ లా నుండి టెక్స్ట్ని కూడా మనం చేంజ్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఫాంట్ సైజ్ని యూజ్ చేసి ఫాంట్ సైజ్ని మనం ఒక 16 px అయితే చెప్దాం. సో ఇంక్రీజ్ కూడా అయింది. అండ్ అలానే మనం ఫాంట్ వెయిట్ని కూడా యూజ్ చేసి ఒక 700 చెప్దాం. అండ్ ఇప్పుడు మనకి బటన్ చూడడానికి అయితే ప్రాపర్గా అయితే ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసాం, ఈవెన్ సిఎస్ఎస్తో స్టైల్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి, జావాస్క్రిప్ట్ని ఈ పర్టికులర్ ఫైల్లో అయితే యూజ్ చేయాలి. సో ప్రీవియస్గా మనం జావాస్క్రిప్ట్ని ఎలా యూజ్ చేసాం, సింపుల్గా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ పర్టికులర్ కన్సోల్ సెక్షన్లో అయితే జావాస్క్రిప్ట్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఈవెన్ స్ట్రింగ్స్ని అయితే నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ హెచ్టిఎంఎల్ ఫైల్లో జావాస్క్రిప్ట్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి అయితే నేర్చుకుందాం. సో దానికోసం మనం బాడీ సెక్షన్లో ఎండింగ్లో మనం ఒక ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. అదే మనకి స్క్రిప్ట్ ట్యాగ్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం జావాస్క్రిప్ట్ని డైరెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మనం ఎలర్ట్ అనే ఒక ఇన్స్ట్రక్షన్ గురించి అయితే నేర్చుకున్నాం. అదేం చేస్తుంది, మనకి పాపప్ మెసేజ్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం పాపప్ మెసేజ్ని ఈ పర్టికులర్ స్క్రిప్ట్ ట్యాగ్ నుంచి క్రియేట్ చేయాలంటే ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో డైరెక్ట్గా మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఎలర్ట్ని యూజ్ చేసి సేమ్ మన ఓపెన్ బ్రాకెట్ని క్లోజ్ బ్రాకెట్ని యూజ్ చేసి మధ్యలో మనం స్ట్రింగ్ని అయితే మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం హెలోని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేయగానే
మనకి పేజ్ రీఫ్రెష్ అయ్యి మనకి హెలో అనే ఈ పాపప్ మెసేజ్ని అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మనం HTMLలో డైరెక్ట్గా స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి దీంట్లో మనం జావాస్క్రిప్ట్ కోడ్ని అయితే రాసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ బటన్ని ఏ విధంగా ఇంటరాక్టివ్గా చేయొచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. సో దీనికోసం మనం బటన్లో ఇంకో యాట్రిబ్యూట్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. అదేంటి అంటే ఆన్ క్లిక్. సో మన స్క్రిప్ట్ ట్యాగ్లో ఏదైతే ఈ విధంగా జావాస్క్రిప్ట్ని కోడ్ని రాస్తున్నామో మనం ఆన్ క్లిక్లో కూడా డైరెక్ట్గా జావాస్క్రిప్ట్ కోడ్ని అయితే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీంట్లో ఎంటర్ అని 2 టైమ్స్ అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఈ ఆన్ క్లిక్లో డబల్ కోట్స్ మధ్యలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఎలర్ట్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం సెమీకోలన్ ఎండ్ చేసి లాన్ స్ట్రింగ్ని మనం గుడ్ జాబ్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం పేజ్ని రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏమైంది, స్టార్టింగ్ మనకి ఏదైతే జావాస్క్రిప్ట్లో డైరెక్ట్గా ఎలర్ట్ని యూజ్ చేసామో ఆ పర్టికులర్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి మన బటన్ కూడా పేజ్లో అయితే చూడొచ్చు. అండ్ మన బటన్లో ఎప్పుడైతే మనం దీన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ పర్టికులర్ పాపప్ని అయితే చూపించాలి. సో దానికోసం మనం ఇప్పుడు బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు నేను బటన్ మీద క్లిక్ చేసేసరికి నాకు గుడ్ జాబ్ అనే అలర్ట్ మెసేజ్ని అయితే చూపించింది. అండ్ ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా మనం దేన్నైనా ఇంటరాక్టివ్గా చేంజ్ చేయాలంటే దానికోసం మనం స్పెసిఫిక్ కోడ్ని ఈ విధంగా ఆన్ క్లిక్ యూజ్ చేసి దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూసాం. సో జావాస్క్రిప్ట్ని మనం టోటల్గా 2 ప్లేసెస్లో అయితే యూజ్ చేసాం. ఒకటి స్క్రిప్ట్ ట్యాగ్లో యూజ్ చేయొచ్చు, రెండోది ఎయిదర్ మనం ఆన్ క్లిక్ అని స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ని దేనికైనా యూజ్ చేసి దాంట్లో కూడా మనం స్పెసిఫిక్ జావాస్క్రిప్ట్ కోడ్ని కూడా రాసుకోవచ్చు. అండ్ ఈ 2 వేస్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఈ పర్టికులర్ HTML ఫైల్లో మనం ఈవెన్ HTML కోడ్ని రాసాం. లైక్ ఇక్కడ మనం HTML ట్యాగ్ని అయితే చూడొచ్చు. అండ్ దాంట్లోనే మనం స్టైల్స్ని కూడా మెన్షన్ చేసాం. అండ్ దాంట్లోనే మనం స్క్రిప్ట్ ట్యాగ్ని కూడా యూజ్ చేసాం. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క ట్యాగ్లో ఏదైతే ఉందో ఇది ప్రాసెస్ టు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఎంటైర్ వెబ్ పేజ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ అలానే ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్కి సంబంధించి కొన్ని సింపుల్ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడదాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి కమెంటింగ్ అనమాట. సో ఇప్పుడు మనం కమెంట్స్ని ఏ విధంగా జావాస్క్రిప్ట్లో యూజ్ చేస్తామనే దాని గురించి అయితే నేర్చుకుందాం. సో కమెంట్స్ కోసం మనం ఫార్వర్డ్ స్లాష్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ దీంట్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ కమెంట్. అండ్ ఈ పర్టికులర్ లైన్ని జావాస్క్రిప్ట్ అయితే ఇగ్నోర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే స్క్రిప్ట్లో మనకి స్టార్టింగ్ కమెంట్ ఉంది, కానీ నెక్స్ట్ మనకి ఎలర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది, కానీ టాప్లో ఉండే కమెంట్ని అయితే ఇగ్నోర్ చేసింది. సో ఈ విధంగా మనం కమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ కమెంట్స్ మనకి ఎందుకు యూజ్ఫుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని నేను ఎగ్జిక్యూట్ అయితే చేయాలనుకోవట్లేదు, కానీ ఈ కోడ్ అయితే నాకు అవసరం అనమాట. సో ఇలాంటి టైంలో మనం కమెంట్స్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని జావాస్క్రిప్ట్తో ఇగ్నోర్ చేయొచ్చు, కానీ ఈ కోడ్ మనకి అలానే ఉంటుంది అనమాట. అండ్ ఇంకో కేసు ఏంటి అంటే ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్లో మనకి ఏదైతే ఉందో అది రాసిన వాడికైతే తెలుస్తుంది. ఇప్పుడు మనం కోడ్ని ఇంకోళ్ళకి ఎవరికైనా పంపించినా ఆర్ ఇంకోళ్ళు ఎవరైనా మన కోడ్ని రివ్యూ చేసినా వాళ్ళకి ఈ పర్టికులర్ లైన్ మనకి ఏం పెర్ఫామ్ చేస్తుందని మొత్తం మళ్ళీ చదవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో డైరెక్ట్గా మనం ఇక్కడ దానికి సంబంధించిన లైన్ అయితే పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సెలెక్ట్ క్రియేట్స్ ఏ పాపప్ అని పెట్టాం. సో ఈ పర్టికులర్ లైన్ మనకి ఏం చేస్తుంది, పాపప్ మెసేజ్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా కూడా మనం కమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ప్రజెంట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఈ పర్టికులర్ సింపుల్ ఎగ్జాంపుల్స్ అయితే నేర్చుకుంటున్నాం, కానీ మనకి స్క్రిప్ట్లో చాలా పెద్ద లాంగ్ కోడ్స్ అయితే ఉంటాయి. అప్పుడు మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి ఇలా ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేయాలంటే నో. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి మల్టీ లైన్ కమెంట్స్ అయితే హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మల్టీ లైన్ కమెంట్ని స్క్రిప్ట్ ట్యాగ్లో క్రియేట్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ స్టార్ మళ్ళీ స్టార్ యూజ్ చేసి ఫార్వర్డ్ స్లాష్ని అయితే యూజ్ చేయాలి. అండ్ దీని మధ్యలో మనం ఏదైనా పెట్టామంటే అది మనకి డైరెక్ట్గా ఇగ్నోర్ అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ లైన్ కమెంట్. సో ఈ విధంగా మనం మల్టీ లైన్ కమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని
అండ్ టాప్లో ఉండే సింగిల్ లైన్ కమెంట్ని జావా స్క్రిప్ట్ అయితే ఇగ్నోర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి అయితే రివైజ్ చేసుకుందాం. సో HTML ఒకవేళ మనం ఏదైనా కమెంట్స్ని యూజ్ చేయాలంటే దీంట్లో మనం సింపుల్గా లెస్ దెన్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఐఫిన్ యూజ్ చేసి మళ్ళీ ఐఫిన్ గ్రేటర్ దాన్ అయితే ఎండ్ చేయాలి. సో దీని మధ్యలో మనం ఏమైనా రాసామంటే ఇది కూడా మనకి కమెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ఏ HTML కమెంట్ అని మనం చెప్పచ్చు. అండ్ అలానే మనం CSSలో కూడా కమెంట్ని యూజ్ చేయాలంటే దీంట్లో కూడా మనం సేమ్ /* మళ్ళీ */ అయితే ఎండ్ చేస్తాం. సో స్క్రిప్ట్లో మనం మల్టీలైన్ కమెంట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామో స్టైల్స్లో కూడా మనకి ఈ విధంగానే సేమ్ కోడ్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో కూడా మనం పెట్టచ్చు లైక్ దిస్ ఈజ్ ఏ CSS కమెంట్. సో ఈ విధంగా మనం HTMLలో, CSSలో అలానే జావా స్క్రిప్ట్లో కమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా మనం జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఇంకొక దీని గురించి అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం కమెంట్స్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ మనం అలర్ట్ని అయితే కమెంట్లో పెట్టుకుందాం అనమాట. అండ్ ప్రీవియస్గా మనం ఈ కన్సోల్లో మ్యాథ్ని అయితే పెర్ఫామ్ చేసాం. సో ఫస్ట్ దీన్ని ఓకే మీద క్లిక్ చేద్దాం. సో మ్యాథ్ని పెర్ఫామ్ చేసేటప్పుడు మనం ఏం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 + 2 అని అయితే చెప్పా. సో బాటంలో మనకి 4 అని అయితే చూపించింది. ఈవెన్ మనం అలర్ట్ని దీంట్లో డైరెక్ట్గా యూజ్ చేసాం, ఈవెన్ మనం స్క్రిప్ట్లో కూడా డైరెక్ట్గా అయితే యూజ్ చేసాం. సో మనకి రెండు సేమ్ ఒకేలాగైతే పెర్ఫామ్ అయ్యాయి. అండ్ సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మ్యాథ్ యూజ్ చేసామో దాన్ని ఇప్పుడు మనం దీంట్లో కూడా ట్రై చేద్దాం. సో 2 + 2 అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే మనకి ఈ పర్టికులర్ మ్యాథ్ పెర్ఫామ్ అయ్యింది. కానీ ఎక్కడ పెర్ఫామ్ అయింది, సో మనకి కనిపించటం లేదు. సో దీన్ని మనం ఇప్పుడు కన్సోల్లో చెక్ చేసినా సరే దీంట్లో కూడా మనకి కనిపించట్లేదు. సో ఎక్కడ పెర్ఫామ్ అయింది అంటే మనకి తెలియదు. సో దీన్ని ఇప్పుడు మనం ప్రాపర్గా పెర్ఫామ్ చేసి కన్సోల్లో ప్రింట్ చేసుకోవాలనుకుంటే దానికోసం మనం ఇంకో లైన్ ఆఫ్ కోడ్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. అదేంటి అంటే console.log అండ్ దీన్ని మనం ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ మనకి ఏదైతే ఉందో సో దీన్ని మనం డైరెక్ట్గా console.logలో అయితే పెట్టేయచ్చు అనమాట. అండ్ సింపుల్గా దీంట్లో అయితే పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే మనకి మనం ఏదైతే స్క్రిప్ట్ ట్యాగ్లో పెర్ఫామ్ చేసామో మ్యాథ్ ఆపరేషన్ అది మనకి కన్సోల్ అయితే ప్రింట్ అవుతుంది. ఈవెన్ మనం ఇంకో లైన్ కూడా యూజ్ చేద్దాం. సో సింపుల్గా మనం console.log యూజ్ చేసి ఇప్పుడు మనం 2 స్ట్రింగ్స్ని అయితే ఎడిషన్ చేద్దాం. సో హెలో ప్లస్ వరల్డ్ అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే మనకి బాటంలో అయితే చూడొచ్చు. సో ఫస్ట్ మనకి మ్యాథ్ పెర్ఫామ్ అయింది, సెకండ్ మనకి ఈ పర్టికులర్ కంకాటినేషన్ అయితే పెర్ఫామ్ అయింది. సో ఈ విధంగా మనం console.log అనే లైన్ ఆఫ్ కోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం HTMLని, CSSని, జావా స్క్రిప్ట్ని కాంబినేషన్లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు అండ్ ఈ మూడిట్లో మనం కమెంట్స్ కూడా ఏ విధంగా యూజ్ చేస్తాం అండ్ అంతేకాకుండా మనం టోటల్గా జావా స్క్రిప్ట్ని 2 వేస్లో అయితే యూజ్ చేసాం. ఒకటి స్క్రిప్ట్ ట్యాగ్లో, రెండోది ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి. సో దీని గురించి కూడా నేర్చుకున్నాం. అండ్ ఫైనల్గా మనం console.log అనే లైన్ ఆఫ్ కోడ్ గురించి కూడా నేర్చుకున్నాం. సో ఈ టాపిక్స్ అన్నిటిని మనం ఈ పర్టికులర్ లెసన్లో అయితే నేర్చుకున్నాం. అండ్ ఎండింగ్లో మనకి ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి కదా, సో వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి.